వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ ఆత్మ అయితే విజయసాయి రెడ్డి జగన్కి ఆత్మ. మరి ఆత్మను వీడిన పార్టీకి భవిష్యత్ ఎక్కడా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. 6 నెలల్లో పార్టీ మూతపడడం ఖాయమన్న స్టేట్మెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ సాయిరెడ్డి నిష్క్రమణ వైసీపీని నిజంగానే అంత కుంగతీస్తోందా? నెక్స్ట్ వికెట్ కూడా రెడీ టు ఫాల్ అంటూ వినిపిస్తోన్న రూమర్లలో నిజమెంత? వైసీపీని వీడి వెళ్లేదెవరు? చివరకు మిగిలేదెవరు? అధికార విపక్ష సర్కిల్స్లో ఇదే ఇప్పుడు నడుస్తోన్న తాజా చర్చ. రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యనేత విజయసాయిరెడ్డి అన్ని బాధ్యతల్ని దించుకొని రాజకీయ సన్యాసాన్ని ప్రకటించడం వైసీపీని కుదిపేస్తోంది. పార్టీ అధికారాన్ని కోల్పోయినా తాను మాత్రం మంచి ఫామ్ లో ఉంటూ ఇంకా పదునైన రాజకీయాలు చేయగలిగిన ఓపిక ఉండి కూడా సడన్ గా మిడిల్ డ్రాప్ కావడం జగన్ శిబిరానికి ఊహించని షాక్. ఇవన్నీ కూడాను వెరీ అన్ఫార్చునేట్. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్సిడెంట్ ఓకే. సో విజయసాయి రెడ్డి గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఆ పార్టీని వీడాలంటే ఏదో ఉండుంటుంది, ఆయనకు ఏదో ఇష్యూ ఉండుంటుంది. తర్వాత ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారనే ఊహాగానాల్ని అటుంచితే సాయి అస్త్ర సన్యాసం వైసీపీని ఒకంత నైరాశ్యంలో ముంచేసింది. వైసీపీలో ముసలం పట్టిందా అనే సందేహాలైతే జోరుగా మొదలయ్యాయి. అటా ఇటా అని దిక్కులు చూస్తున్న కొందరు నేతలకు విజయసాయి ఒక దిక్సూచిలా మారారు. సాయిరెడ్డి తర్వాత వికెట్ అయోధ్య రామరెడ్డిదే అని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ప్రభుత్వాలు మారగానే అపోజిషన్ మీద ఒత్తిళ్లొస్తాయి. నెంబర్ గేమ్ లో ఇవన్నీ కామన్ అంటూ నిర్వేదాలతో సరిపెట్టుకుంటున్నారు నేతలు. ఒక్కోసారి ప్రెజర్స్ ఉంటాయి, అందరూ తట్టుకోలేరు కదా. ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి, కొన్ని వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. ఒక్కోసారి 100 మార్కులు వస్తాయి, ఒక్కోసారి 0 మార్కులు వస్తాయి. కొంచెం ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకొని వెళ్ళే ప్రాసెస్లో కొంతమంది సర్దుకోగలుగుతారు, కొంతమంది సర్దుకోలేకపోతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది. నంబర్స్ గేమ్లో ఒత్తిళ్ళు ఉంటాయి, లేకుండా ఎట్లుంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్లేటట్టు చేసుకోవాలి. పవర్ కట్ తర్వాత నుంచి దాదాపు అజ్ఞాతంలో ఉండిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి హార్డ్ కోర్ లీడర్లను సైతం ఆలోచింపచేస్తోంది సాయిరెడ్డి ఎపిసోడ్. అంబటి, పిన్నెల్లి, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా లాంటి కీలక నేతలు పార్టీలో క్రియాశీలకంగా కనిపిస్తున్నా, దూకుడు ప్రదర్శిస్తున్నా రేపటి రోజున సైలెంట్ మోడ్లోకి వెళతారని, వైసీపీలో ఎవ్వరూ మిగలబోరని, 2 నెలల్లోనే మరికొందరు వెళ్లిపోతారని, 6 నెలల్లో పార్టీ మూతపడ్డం ఖాయమని ఇటు నుంచి తీవ్ర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. ఆయనతో కలిసి 11 కేసుల్లో సహనిందితుడుగా A1, A2గా ఉండి ఎన్నో 2 పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి అన్నింటిలో కీలక భూమిక పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టారంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది అన్నది గమనించండి. ఒక్క మాట మటుకు వాస్తవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ. ఉన్న కొద్దిపాటి లీడర్లు కూడా క్రమక్రమంగా బయటకు వెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద సంఖ్యలో లీడర్లు నిలబోతా ఉన్నారు. మిగిలేది ఎవరంటే ఆ 2వ భాగం వాళ్ళే. ఇప్పటికిప్పుడు వైసీపీని వీడే నేతలు ఎవరు? వాళ్లను చేర్చుకునే వాతావరణం కూటమి పార్టీల్లో ఉందా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. ఇప్పుడు విజయసాయిలాగే గతంలో కేసినేని నాని లాంటి కొందరు కీలక నేతలు సన్యాసం పుచ్చుకున్నారు. కానీ అది ఫలితాలు వెలువడ్డ వెంటనే జరిగిన వేడివేడి పరిణామం. దాంతో పోలిస్తే 7-8 నెలలు గడిచిన తర్వాత జరిగిన విజయసాయి నిష్క్రమణ చాలా కీలకం. నిజానికి ఇది రాజకీయాల్లో కేస్ స్టడీ లాంటిది. ఈ కుదుపు నుంచి తేరుకోవడానికి పార్టీకి ఇంకొంత సమయం పట్టొచ్చు మరి.